సహనముతో భరిస్తున్నారు కదా అని ఏలనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే మనం భరించడం చాలా కష్టం. కోపముతో సహవాసం చేసే వారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వానికి ఏ ఆయుధంతో పని లేదు. జాగ్రత్త నేస్తమా, ఎన్నో నీతులు చెప్పేవారు రాసేవారు నిజ జీవితంలో ఆదర్శాలు పాటిస్తారని మోసపోకు నేస్తమా. రాతలు వేరు మనసులు వేరు అని తెలుసుకొని మసులుకోనేస్తాం. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, మనం బాధ పెట్టైనా ఉండాలి. అసలు ఈ భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఇదేనా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషము లేని మనస్సే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయకపోవడం ఒక భక్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఒక భక్తి. బాధలో ఉన్నవారిని ఓదార్చడం ఒక భక్తి. నిరాశలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం ఓ భక్తి. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి మనం సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే ఆ బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవించవలసి వస్తుంది. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచివాళ్ళం అయిపోము నేస్తమా. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడు చదవలసిన పుస్తకం. డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. జననం నువ్వే, గమనం నువ్వే, సృష్టివి నువ్వే, కర్తవు నువ్వే, కర్మవు నువ్వే, ఈ జగమంతా నువ్వే. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు. ఓ మహిళ, నీకిదే వందనం. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానముతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. పందుల పంచాన పావురాలు ఇమడలేవు, అలాగే మూర్ఖుల పంచాన మంచివాళ్ళు ఉండలేరు. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది మిత్రమా. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతిదీ ఇక్కడ అద్భుతమే.